నంద్యాల జిల్లా మిర్చి రైతులకు గడ్డుకాలం నడుస్తోంది. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటైన నంద్యాల మిర్చి యార్డు నేడు కూటమి ప్రభుత్వ అలసత్వంతో వెలవెలబోతోంది. రైతుల సంక్షేమం అని గొప్పలు చెప్పుకునే ప్రస్తుత పాలకులు క్షేత్రస్థాయిలో సాగుదారుల శ్రమను గాలి కొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో మిర్చి సాగు అధికం. రైతుల విన్నపం మేరకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల పర్యటనలో వెంటనే స్పందించి సభా సాక్షిగా మిర్చి యార్డును మంజూరు చేశారు. నాటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డిల చొరవతో టెక్కే యార్డులో మిర్చి క్రయ విక్రయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానికంగానే గిట్టుబాటు ధర లభించడంతో రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యార్డు నిర్వహణను పూర్తిగా గాలి కుదిలేసింది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ట్రేడర్లు రాక, సౌకర్యాలు లేక యార్డు నిరుపయోగంగా మారింది. దీంతో చేసేదేమీ లేక రైతులు మళ్లీ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గుంటూరుకు పంటను తీసుకువెళ్లడం వల్ల అదనపు రవాణా ఖర్చులు, రోజుల తరబడి వేచి ఉండడం, చివరకు అక్కడ గిట్టుబాటు ధర రాక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి రావడం రైతులకు శాపంగా మారింది. నాడు మా కళ్ళల్లో ఆనందం చూసిన ప్రభుత్వం పోయింది, నేడు మా కళ్ళల్లో కారం కొడుతున్న ప్రభుత్వం వచ్చింది అంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, తక్షణమే నంద్యాల మిర్చి యార్డును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి రైతులకు అండగా నిలవాలని ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తోంది. 220 రూపాయలు, 210 రూపాయలు, 190 రూపాయల నుంచి వేసినాం. మార్కెట్ యార్డు 2023 సంవత్సరంలో ఈ యార్డును మిర్చి యార్డుగా స్థాపించడం జరిగింది. ఈ యార్డు స్థాపించిన నుంచి రైతులతో దినదినాభివృద్ధి చెంది డైలీ 2000 నుంచి 3000 బస్తాలు మనకు మార్కెట్ యార్డుకు రావడం, యార్డుకు చెస్సుల రూపంలో ఆదాయం రావడం, రైతులకు కానీ గిట్టుబాటు ధరకు అందుబాటులో రావడం, రైతులు కానీ ఈ యార్డును తన సొంత యార్డుగా డెవలప్ చేయడానికి రైతులందరూ ముందుకు వచ్చి ఈ 2-3 సంవత్సరాలు యార్డులో వ్యాపారస్తులు, రైతులకు, యార్డు అధికారులు అందరికీ ఒకరికొకరు సహకరించుకు యార్డు అభివృద్ధికి, రైతుల అభివృద్ధికి, కమిషన్ ఏజెంట్ల అభివృద్ధికి తోడ్పడేది. ఈ మధ్యకాలంలో ఈ కొన్ని కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు తన సొంత వ్యాపార సంస్థలు కోల్డ్ స్టోరేజ్లలోనే నెలకొల్పుకొని యార్డులో వ్యాపారాలు జరగడం లేదు, యార్డు పరిస్థితి బాగాలేదని తప్పుడు సమాచారం ఇస్తూ వారు స్వతహాగా యార్డు ఏసీ గొడవలో నందే వ్యాపారం చేసుకుంటూ యార్డుకు రావాల్సిన చెస్ రూపంలో రావాల్సిన గవర్నమెంట్కు సొమ్మును గండి కొడుతూ ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చాలా దోపిడీ విధానాలని రైతులను ఈ రోజు రేటు రేపు రేటు ఈ రోజు చేస్తూ, ఈ రోజు మార్కెట్ లేదు రేపు వేస్తామని చెప్పి రైతుకు ఇబ్బంది పెడుతూ 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించి మరుస రోజు కాటాలు వేయడంతో రైతు పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకుంది. ఈ యార్డును ఈ నెల నుంచి బ్రహ్మాండంగా నడుపుతున్నాం. యార్డులో బ్రహ్మాండమైన సరుకులు రాబడుతున్నాయి, మంచి క్వాలిటీ సరుకులు కానీ రైతులకు కానీ అన్ని విధాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత అధికారులది, యార్డు చైర్మన్ది. ఈ యార్డుకు కల్పించి యార్డును దినాభివృద్ధి చెందడానికి రైతులకు అన్ని వెసులుబాటు కల్పించి రైతుల యార్డుగా దీన్ని అభివృద్ధి చేయాలని యార్డు అధికారులను రైతులకు కోఆప్షన్ చేసి రైతులకు పరిస్థితిని డెవలప్ చేసి రైతు యార్డుగా ఈ యార్డు నిలబెట్టాలని మేము యార్డు చైర్మన్ గారిని, యార్డు అధికారులను మరీ కోరుకుంటున్నాం. అన్ని విధాలా ఈ యార్డు రైతులకు మంచి అభివృద్ధిని చెందడానికి, యార్డు అభివృద్ధికి కానీ రైతుల అభివృద్ధి కానీ తోడ్పాటు చేసి రైతులకు కానీ ఈ యార్డు నుంచి పట్టలు వాన పట్టలు కానీ సప్లై చేస్తూ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి యార్డుకు తోడ్పడే రైతులకు అన్ని విధాలా మనం సహకరించాలని కోరుకుంటూ నంద్యాల మిర్చి యార్డు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం.